బ్రహ్మ కర్మ పరమాత్మ స్వరూపులు మనం అందరం అనేక కోటానుకోట్ల నమస్కారాలతో పాడుతున్నాం. ఎందువల్ల ఈ ఉపాధికి ఎంత విలువించం? బ్రహ్మమే మనం అని తెలియదు. పరమాత్మే నేనన్నాక ఇంకేముంటుందమ్మా? ఉపాధి ద్వారానే చక్కగా ఏదొచ్చినా పని అయిపోతాం. ఎందుకంటే ఇది ఆకర్జనం. పని అయిపోవటం కావాలా, లేకపోతే కోరేసి జన్మలు కావాలా? పని అయిపోవటం కావాలి. అందరూ అడిగేది అది. సత్సంగులు అడిగేది పని అయిపోవాలని. మరి పని అయిపోవాలి అంటే కోరకూడదు కదా. కానీ ఉపాధికి తగ్గ చేయాలి కదా. ఈ ఉపాధితోటి ఏదొచ్చినా స్వీకరించాలి. అవును కాదు జరుగుతూ ఉంటుంది జీవితం పొడుగు. జీవితం పొడుగునే కూడా జరుగుతుంది. ఆఖరి శ్వాస ఉండబట్టలేక ముక్కెత్తా ఉంటుంది. అవునా? ఉండబట్టలేక అంటే ఇంకా తట్టుకోలేని స్థితిలో. అవునా? జరిగేదే జరుగుతుందని నాకు తెలిసాక ఇంకేదైనా ఉంటుందా? మరి ఎందుకు మొక్కం చెప్పు. ఏది జరిగినా బ్రహ్మం ఉందే కదా. ఎంత విడ్డూరం ఏముందన్నాను నేను. ఎలా ఉన్నా పరమాత్మే. బ్రహ్మానికి ఏదైనా ఉంటుందంటరా? నీకు ఆస్తి వచ్చింది, నీకు అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అంటే బ్రహ్మానికి ఏదైనా ఉంటుందా? బ్రహ్మానికి ఏమీ ఉండదు కదా. దానికి ఏమి నిరాకారం. మనలో అందరిలో అంతటా నిరాకారం ఏముండదు. ఈ దేహంగా వచ్చిందనుకో మనసు పెరిగిపోతుంది. ఓ ఎస్ నేనే అంతరోడు అని పెరిగిపోతుంది. పెరిగిపోవటం వల్ల ఏమవుతుందో తెలుసా? ఊబిలో పడిపోతుంది. ఊబిలో అయితే ఏం జరుగుతుందిరా? ఇలా కాలు పెట్టగానే దిగిపోతాం కదా. 2 కాళ్ళు పెడతాం, దిగిపోతాం. ఈ మాయ అనేది అదిరా. ఊపిరా చెద మాయాజాలంలో పడకుండా మనం ఈ సత్సంగం ద్వారా, ఏ సత్సంగం? బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగం. మనం అందరం కూడా సభ్యులు. మనం అందరం కూడా బ్రహ్మస్వరూపం. హాయిగా బ్రహ్మంగా మిగలటానికి ఈ అవకాశం అందింది మనకి. నిజంగా ఎంతమందికి అందుతుందిరా ఇలాగా? పాపం ఎంతో మందికి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక భ్రాంతిలో పడిపోతుంది. ఆ భ్రాంతితో అలా ఊపిలో పడిపోతుంది. ఎంత కష్టపడి తెచ్చుకున్న జన్మంతా ఉంది. శ్రవణం మరణం నిధి ధ్యాసకి ఖాళీ ఉండదు వాళ్ళకి. ఎక్కడ ఖాళీరా? ఈ మాయ కౌరులు వినటానికే టైం అంతా పెట్టేస్తారా? ఇంకా చేయటానికి నేను బ్రహ్మను అనుకోవటానికి ఖాళీ ఎక్కడది? ఖాళీ ఉంది. నువ్వు అనుకుంటున్నావు కష్టాలు ఉంటేనే జ్ఞానం వస్తుంది అని అనుకోవటం తప్పురా. కష్టాలున్నా మాయలోనే ఉంటారు, సుఖాలున్నా మాయలోనే ఉంటారు. తెలియక కష్టాలున్న వాళ్ళకే జ్ఞానం అందుతుంది అనుకుంటారు. అది పొరపాటు. కష్టాలున్నా సుఖాలున్నా సుఖుతూ ఉంటే అందుతుంది అని నా ఉద్దేశంలో. కష్టాలేంటి సుఖాలేంటి చెప్పరా? కష్టమేంటి సుఖం ఏంటి? ఒంటి మీద సుఖుతూ ఉంటే అందదా? చాలామంది కష్టాల వాళ్ళకే అన్నీ అందుతాయి. జ్ఞానం వచ్చేస్తుందంట, నిలబడుతుందంట. కష్టాలని మనం చేసుకుంటా నీకు అర్థమైందా? తొందరగా నిలబడదు. నా ఉద్దేశాలు చూస్తున్నాను. అదే హాయిగా ఉన్నాను. హాయిగా ఇలా కూర్చోగానే అందుతుందో లేదు. సుకృతం ఉంది కదా మరి నాకు. బ్రహ్మంగా ఉండే సుకృతం ఉంది కదా. అంతే. ఇంకే ఇలా కూర్చోగానే అంతే. కష్టం అనుకో, ఆ కష్టాలు గుర్తుకు రావేంటి? గతాన్ని వదిలే అంటారు. వదిలే అంటే వదిలేస్తుంది ఆ మనసు.
చెప్పినంత మాత్రాన్ని వదులుతుందా? దీన్ని 24 గంటలు బలవంతంగా అయినాని స్తోత్రం, దండకం, పాఠం, పద్యం ఏదో రకంగా దీన్ని వంగదీస్తేనే 24 గంటలు సాధనలో ఉంటేనే లొంగుతుంది. 24 గంటలు సాధన లేనప్పుడు లొంగదు. రా కొద్దిసేపేమో ఏమో, కొద్దిసేపేమో బెమ్మో నేను అన్నోళ్ళకి అంత తొందరగా పట్టదు. ప్రయత్నం 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 24 గంటలు అదే ప్రయత్నంలో ఉన్నారు. హ్యాపీ ఏమీ లేని దాంట్లో ఏమీ లేని నాకు సూర్య ఏదైనా ఉందా? కానీ అన్నీ మీరు చెప్పిన వింటాం, ఏదైనా వింటాం, కానీ మన్నం చెయ్యం. మన్నం చెయ్యం. ఎందుకనో చెవులు ఉన్నాయి వింటున్నాం, కళ్ళు ఉన్నాయి చూస్తున్నాం, కానీ మన్నం చెయ్యం. చూసిన దాన్ని ఇంకా అదే పనిగా గుర్తుపెట్టి అంటే మనస్సు భావము లేకుండా పరమాత్మయే నేను అన్న భావంతో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పరమాత్మకి దశలు లేవు కదా. బాల్య యవ్వనం వార్ధక్యం కౌమారం దశలు లేవు కదా. అలా ఉండటమే కదా ఏకాత్మగా. ఏది వచ్చినానమ్మా బ్రహ్మోపాసకులకి ఏముండదు. ఇది ఆఖరి జన్మ కదా. రాని ఏయోటి ఉంటాయి, అన్నీ అవ్వకుండా ఎలా వెళ్ళిపోతుంది? ఈ దేహం వచ్చిన పని, ఈ ఇంద్రియాలు తెచ్చుకున్నాయి, కారణదేహంతో తెచ్చుకుంది, ఖాళీ అవ్వకపోతే ఎలా కుదురు? అవుతా ఉన్నాయి పనులు. దాని పని దాందేరా, ఇంద్రియాల పని దాందే. బ్రహ్మంగా బ్రహ్మంగా ఉండదు. మనస్సు ఏం చెప్తుంది? అవి కావాలంటుంది రోయ్, జన్మ వద్దంటుంది, ఇవి కావాలంటుంది, అది కావాలంటుంది, అన్నీ కావాలంటుంది. వద్దని అందు, నాకు చాలు అని అందు. ఈ జన్మ ఇది ఆఖరి జన్మ, చాలు అని వచ్చు కదా అంద మనస్సు. ఇంకా ఏయోనంట, ఇంకా ఏయో. ఏం చూసినా ఏముంది చెప్పు? మాయలోనియే కదేంట్రా. ఏది విన్నా మాయలోనివి, ఏది చూసినా మాయలోని. ఏదో అనుభవిస్తున్నారంటున్నారు, ఏంటి అనుభవించేది? అది మాయలోనిది. పుట్టుక మరణం మధ్యలో ఉన్నదే మాయలో. పుట్టుక మాయ, మరణం మాయ, మధ్యలోనే మాయ. ఇంకా దేని అనుభవించారంతాం? ఉన్నది నేనే అంటే, నేను తప్ప రెండోది లేదంటే, నీలోనే ఉన్నది నేనే, నాలో ఉన్నదే నేనే, అందరిలో ఉన్నదే నేను, అంతలా ఉన్నదే నేను. విడిగా ఏమీ ఉండవు. అందరం ఒకే చైతన్యంతో వ్యవహారాలు చేసుకోగలుగుతున్నాం. అంటే దేహాలు వేరైనా మరి వాటిలో ఉన్న అనంతత్వం ఈ అనంతత్వం అయితే కదా. నామరూపం గుణాలు వేరువేరుగా ఉంటాయి, పేర్లు వేరుగా ఉంటాయి, రూపాలు వేరుగా ఉంటాయి. మనం ఏమి విధిలో తెచ్చుకున్నామో అయ్యేది. దీన్ని మనం ఎప్పుడు రోజు చెప్పుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ప్రార్థనలాగే చెప్పు. అప్పుడు ఇంకా మమేకం. ప్రార్థనలాగా నామరూప గుణాలు పట్టించుకోను ఇటువంటివి చెప్పుకుంటా అంటే ప్రార్థన. అది 24 గంటలోని నేనెంత నేనెంత నేనెంత, నేను లేని చోటే లేదు అంటే అప్పుడు ఏమవుతుంది? రిలాక్స్ అయిపోతుంది. నేనే అంతారా, ఇంక విడిగా ఎక్కడున్నానరా? మీలో నాలో అందరిలో అంతటా సర్వం వ్యాపించున్న అనంతుడినే నేనైనప్పుడు నేను కాంది ఏముంది? ఈ అనంత చైతన్యం ఈ దేహంలో ఉండి పనులు చేస్తాను. అంతటా ఉన్నది అలా పనులు చేస్తాను. అవునా? మరి ఏది నేను కాదు? అంతటా ఉన్నదే నేనే, నాలో ఉన్నదే నేనే, నీలో ఉన్నదే నేనే. అన్ని నేనులు కలిపి ఏకనే. ఏకనేలోంచి ఏమైంది? వస్తువులుగా. అవునా? అది మీరు తెలుసుకునే టైము. ఎందువలన తెలుసుకోవటానికి? బంగారానికి వస్తువు తయారవ్వాలి, గాజులోనే గొలుసు. దానికి కొంత రాగి కలుపుతాడు.
మళ్ళీ పుటం పెడితే మళ్ళీ కరెక్ట్ లాగా అయిపోతున్నారు. అంటే మధ్యలో మరి సుకృతాలను బట్టి కొంతమందికి వస్తువుగా తయారయ్యాం కదా, దేహాలుగా వచ్చాం కదా, కొంతమందికి అలా అదే పని ఉంటుంది. వాళ్ళెవరో మనమెవరో వాళ్ళే, అందరం ఒకటి ఒకటే అని తెలుసుకున్న వాళ్ళు వేరు భావం ఉండదు. వాళ్ళు వేరు, నువ్వు వేరు, వీళ్ళు వేరు, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నీ వాళ్ళు, నీ వాళ్ళతో నేను మాట్లాడను, నా వాళ్ళతో నేను మమేకవుతాను, ఇటువంటి విషయాలు ఉండవు. ఉన్నది నేనే అయినప్పుడు నేను తప్ప రెండోది లేదు. హాయిగా అలా ఆనందంగా ఉండగలుగుతుంది. ఏది రాని వచ్చే నీవే అయిపోతాను పని. దేహంతో పాటు దేహం ఎదురు మరి జరగవా? నీ బాల్యం అప్పుడు బాల్యం కర్తవ్యం, యవనం అప్పుడు యవనం పనులు, వృద్ధాప్యం అప్పుడు వృద్ధాప్యం. ఏ టైంలో ఆ పనులు ఉంటాయి. దానికి ఎంత విడ్డూరమా ఏంటి? అలా జరుగుతూ ఉంటుంది. నువ్వు అలా తటస్థంగా ఉండు. ఉన్నది నేనే అని భావంతో ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు, పరమాత్మేని అన్న భావంతో ఏది వచ్చినా అంగీకరించేయాలరా. అమ్మ దగ్గరికి వచ్చాక ఏదో మీరు బాగుపడిపోతారు బాగుపడరు అన్నది ఏముంది. మీ ఒంటి మీద ఏముంటే అదే జరుగుతుంది. కానీ మీ మనస్సు ఆ బ్రహ్మం మీద పెడతారు కాబట్టి తేలికవుతుంది. అమ్మే బ్రహ్మం, బ్రహ్మే అమ్మ అనుకుంటున్నారు, అమ్మ అమ్మ అనుకుంటున్నారు, తేలికవుతుంది. అంతేగాని ఏది జరుగుతుంటే అదే జరుగుతుంది. జరగదాని జరగదు. నువ్వు ఇకు కాదు నాకు కాదు, బ్రహ్మ రుద్రాదేవతకైనా జరిగితే జరుగుతుంది. కానీ మనం ఆతృత కొలిదింది ఆ మొక్కులు మొక్కేసి మళ్ళా అని పుట్టా సావా అని పడు. జ్ఞానం ఏం చెప్తాడు? అయిపోయినాయి ఖాళీ అయిపోతాం. ఖాళీ ఈ డొప్ప ఖాళీ అయిపోతే చాలదంటే చింతగుల్ల చూడు, బాగా ముగ్గురు కొండకి ఆ గుల్లకి ఇలా కొన ఉంటుంది, ఇలా లాగితే వచ్చేది బాగా గుల్లగుల్లా వచ్చేది. బాగా పెద్ద కమలా పలకాయ దాన్ని భలే ఉంటుంది, ఇలా తీగాని తొనలు కూడా భలే ఇలా కష్టపడక్కర్లేదు. అంటే ఇవన్నీ ఏంటి? కుడి కొబ్బరికాయ చూడు, కుడి కొబ్బరికాయ ఎలా ఉంటుంది? కురుడిలా అయిపోతుంది, కొట్టగానే చెక్కలు. సో ఈ భావనలన్నీ ఈ ఉపమానాలు పెద్దోళ్ళు చూస్తూ ఉంటారు. కొన్ని మనయ్యలే. సొంతం అంటే ఏంటి? సొంతం అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళం కూడా స్వయంభూలు. అమ్మ తత్వవిచారంలో ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. తత్వవిచారం లేకపోతే నాకేం తెలుస్తుంది? పెళ్ళైన కొత్తలో అంటాడు, ఇంకో అంటాడు ఎవరో వచ్చారు, అందంగా గారేస్తారు, భద్రపని చాలా బాగా చేస్తారు. అప్పుడు వచ్చింది తత్వవిచారం. మామూలుగా చిన్నప్పటి నుంచి ఉన్నా అప్పుడు అనిపించింది. ఇంకా అప్పుడుతో క్లోజ్ అయిపోయింది. ఏమైనా వచ్చింది? ఒకే మూకుట్లో, నూనె మూకుట్లో ఏగించిన గారికి యాగన్ గారు అత్తుకోవట్లేదు. ఓహో, ఒకే ప్రపంచంలో వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటేనే కదా సృష్టి. ఇంకా అప్పటి నుంచి అసలు గొడవలు, వీళ్ళ గొడవలు వాళ్ళ గొడవలు లేవు. ఎవరు విధి ప్రకారం వాళ్ళకి జరుగుతుందని హాయిగా కామ్గా ఉంటుంది మొదలు. ఈ ప్రపంచంలో మరి అది కావాలి ఇది కావాలి, అవునా? నీకు కష్టం వస్తుంది, నీకు నష్టం వస్తుంది, నీకు సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. అలా ఏవో రాత్రి పగల్లా వస్తూ ఉంటాయి, అవునా? ఈ భూమినే కదంటే ఒకళ్ళు అమ్ముకుంటే ఒకళ్ళు కొనుక్కుంటూ ఉంటారు, ఒకళ్ళు కొనుక్కుంటే ఒకళ్ళు అమ్ముతారు. కొనుక్కునే వాళ్ళకి ఒకడు అమ్మితేనే కదా కొనుక్కోవటం. అంటే ఈ సర్వం కూడా పరమాత్మే అని తెలుసుకున్నవాడికి ఏమి ఉండదు. అది ఇది అంతా పరమాత్మే, ఉన్నది భగవంతుడే. భగవంతుడు తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండేవాళ్ళకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ఎలాగా?
ఊరికే పైగా నామకాహ ఉంటుంది, అటాచ్మెంట్ ఉండదు. ఇప్పుడు నాకేమీ లేదా ఏంటి, పైగా 24 గంటలు దేన్నైనా తటస్థంగా చూస్తాం. ఏ వ్యవహారాన్నైనా ఊరికే అలా ఉన్నానా లేదా అని జ్ఞానికి తేలిగ్గా ఉంటుంది. ఏదైనా ప్రారంభం జ్ఞానే అజ్ఞానమే ఏముంది ఎవరికైనా అయితేనే కానీ దేహం బ్రహ్మంలో కలదు. పంచభూతాలకి ఇవ్వదు. రోజు వాడేసుకుంటున్నాం కదా పంచభూతాలు, అప్పుడు ఇచ్చేస్తున్నాం నాకు వద్దని. టైం అయిపోతే ఏం చేస్తుంది? ఇప్పుడు నిండా నీళ్ళు ఉన్నాయి, సీసాలు నీళ్ళు వస్తున్నాయి, ఇంకేదైనా ఉంటుందా కిందక? ఇదిగో శవానికి ఇలా పడుతుంది కదా, తులసి నీళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు ఎడుతో పడతారు ఇలా వచ్చేగా. ఇంకా తప్పున్నాక ఏముంటుంది? మన సంప్రదాయం ప్రకారం అన్నీ చేస్తాం. అంటే శవయాత్ర కూడా మొత్తం చేసేస్తాం. చంటి పిల్లోడిని స్నానం చేయించి ఎలాగైతే తల్లికి బిడ్డకి వేరు వచ్చిందో ఒడ్డుకోసి మరి చూడు, అన్నీ కూడా ఇంతేనే. ప్రకృతిలో ఉన్నదంతా మనమే ప్రకృతి, ఈ దేహమే ప్రకృతి. ఈ ప్రకృతి ఒకటే. అది పంచిపోతారు. ఇది సూక్ష్మభూతాన్ని తీసుకుని వాడుకుంటాం. ఈ దీనికి కూడా మూలం బ్రహ్మ. లోపల ఉన్న బ్రహ్మం, అందులో ఉన్న బ్రహ్మం, అంతగా ఉన్న బ్రహ్మం. ఇప్పుడు అర్థమవుతుందా? ఇంత తేలికైందా? నువ్వు ఊరికేని దండకాలు అవి చదవకపోతే తెలీదు. శాస్త్రాధ్యయనం చేయకపోతే ఇంకా ఏదో ఉందనుకుంటారు. అందుకోసం పాటలు, పద్యాలు, స్తోత్రాలు అన్నీ అవసరం. ప్రార్థనలు, వ్రతాలు, తపస్సు అన్నీ అవసరం. అవన్నీ అయితేనే కానీ ఈ ఆత్మతత్వం తెలియబడదు, బ్రహ్మజ్ఞానం అందదు. అవన్నీ అయిపోయి ఉంటాయి క్రితం జన్మలో అయినా, అయితే ఈ జన్మలో అయినా ఏదైనా అందాలి అంటే మరి ఊరికే వచ్చేస్తాయండి. ఉన్నది నేను తప్పు రెండు అన్న భావంతో ఉండాలి అంటే, అనంతత్వంగా ఉండాలి అంటే ఈ దేహభావన వీడితేనే కానీ అనంతత్వంగా ఉంటుంది. దేహం నేను కాదు, నేను బ్రహ్మాను. దేహం నేను కాదు, నేను బ్రహ్మాను. అందరూ నేనే, అన్నీ నేనే, సర్వం నేను, సకలం నేను, అండ పిండ బ్రహ్మాండంత నేను లేని చోటేది ఉన్న యథార్థంతో అలా ఉంటుంది. మనం ఉపయోగపడతాం, మళ్ళీ ఉపయోగపడం, రెండు మనకి దేహాలతో ఉన్నాయి. మళ్ళా ఈ దేహంలోనే వాడుండి పనులన్నీ చేయించు. అప్పుడు అన్నీ కలిపి నేను అన్నాం. ఇప్పుడు అసలు నేను మార్పు చెంది నేను తెలుసు. ఇంకా మార్పు చెందిన వాడు నువ్వు అన్నాక ఇంక దేని మీద ఉంటుంది? హాయిగా ఆనందో బ్రహ్మగా ఉన్నది ఎవరో భగవంతుడు. మరి లేని దాని గురించి ఎత్తుకుని ఉన్న దాని గురించి ఆనందో బ్రహ్మగా ఉంది. అప్పుడు లేని దాని కూడా ఉండదు. ఉన్నా ఏడుతా ఉన్నాం అనుకో, ఇంకేముంటుంది? ఉన్నప్పుడు ఏడుతావు, లేనప్పుడు ఏడుతావు. ఈ ఏడిపోయినా నీకు నువ్వు అంత బ్రహ్మస్వరూపం, ఆనంద స్వరూపాన్ని, పరమాత్మే నువ్వు తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేనే నేను తప్ప రెండోది, అన్న భావంతో మరి ఉండటం మానేసి దేని యందు నువ్వు ఆలోచన పెట్టుకుంటావు. కళలో కూడా నీకు అర్థమైందా? కళలో కూడా తలంపు రాకుండా నాకు ఎంత చిత్రం. నాకు ఎంత నవ్వొచ్చేస్తుంది అనుకున్నావు.
సరే దెబ్బలు వేసిపోయినరా ఏంటో తెలుసా కళ్ళ విశ్వాసం చూస్తున్నారు రోజు నేను అవి ఎన్నో అని కళ్ళలోంచి లేచిపోయిన రోజు మెలకు వచ్చేసింది ఎన్నో అని కళ్ళలోనే చెప్పేస్తున్నాను రా మీరు చెప్పిన నేను విన్నానా బ్రహ్మ మాట్లాడేస్తుంది అంతే విన్నది ఎవరు మాట్లాడేది ఎవరు ఈ కార్యకారణ సంబంధం ఎవరికి ఉన్నది ఎవరు పరమాత్మ పరమాత్మ తప్ప రెండోది ఉందా ఏమీ లేదు నీ నవ్వు కల్లో కూడా నేను విషచింతలు లేకుండా ఉన్నాను అని సరదా ఏయో ఎవరి గురించో ఏదో చెప్పడానికి చూస్తున్నారు నన్ను ఉండమని వినమంటారు నేను నాకు అసలు విషచింతన అలవాట్లేదు అని పగల మీకు ఏం చెప్పాను అదే ముక్క ఊహే కదా కళ అంటే నవ్వు వచ్చింది లేచిపోయింది నేను పగలు మీకు చెప్పినట్టే అంతే కల్లో కూడా చెప్పాను విషచింతన లేదు ఎందుకంటే అన్నీ విన్నట్టు ఉంటాను నేను వింటున్నానా అసలు నేను వింటుందంటే అసలు నేను మాట్లాడుతుందంటే అసలు నేను చూస్తుందా దాని ఆధారంతో ఈ ఇంద్రియాలు నడుపుతున్నాయి కానీ దాని ఆధారంతో ఈ ఇంద్రియాలు నడుపుతున్నాయి అవునా తెలుసుకుందానికి ఇంకేమంటున్నాం భలే ఇప్పుడు బాగానే గుర్తొచ్చింది బ్రహ్మ గుర్తు చేస్తుంది మనం ఏ గోల్తో ఉంటాము ఆ గోలే కలైనా జాగ్రత్త స్వప్న రెండు కూడా కళ్ళే కదా మరి గాఢ నిద్రలో బ్రహ్మోటి సమస్యలు మనస్సు ఆలోచనలు లేవు కదా పడుంది ఎక్కువ నిద్రలేవనుకో ఒలితెలి నిద్రలో ఉన్నారు మన లెగ్గొట్టం మరి అదే కలత నిద్రలో ఉంటే లేపుతాం దొంగ నిద్ర అయితే మరి ఇలా అనగానే అలా లెగ్గొట్టం మరి ఇది కూడా నిద్రే జాగ్రత్త అవస్థలోని ఇది జరుగుతున్నాయంటున్నారు సమాధి స్థితి అంటే ఏంటి అలా హాయిగా ఉంటుంది ఈ హాయిలోనే అన్నీ జరుగుతాయి అవునా అదేమో దేహానికి మాయనిద్ర ఇదేంటి బ్యాటరీ పుంజుకుంటుంది మరి మేము ఇంతే తింటున్నామా అయినా బాడీ ఎక్కడ చిక్కిందా యోగంతో ఉంటాం కదండి ఈ అనంతత్వంగా పగలదు రాత్రులు కల కూడా పగల ఒక్కలా రాత్రి ఒక్క పగల కాలం ఏమంటున్నావే నిజం అంటున్నావా లేదా రాత్రి కాలం ఉట్టిందంట జ్ఞానికి రెండు కళ్ళే రెండు ఉట్టి పగలం లేదు రాత్రి రెండు ఉట్టి రెండు మనసుతోటే కదా కళ అంటే గిరిగిస్తున్నట్టు అంత లెక్కే కదా కండింది చెప్పండి ఇక్కడ కూడా నీ ఇల్లు నీ వాకిలు ఎంతవరకునే కదా కానీ నీలో అందరిలో అంతటా నాలో అంతటా అంటే నాలో నీలో అంత లెక్కలు మరి అనంత చైతన్యం ఉంది మరి చెప్పండి నీలో నాలో అందరిలో అంతటా అనంత చైతన్యం ఉంది అదే నేనని తెలియజేస్తున్నాను ఆ నేనుతో ఉంటున్నావు లేదా ఉన్నది నీది నేను తప్ప రెండు ఉన్నది నేను తప్ప రెండు పరమాత్మే ఈ నేను ఉందే అంటే ఈ నేను ఉంటేనే కదా ఇది ఉంది పరమాత్మే నేను ఉంటేనే కదా ఈ నేను
ఇలా మాట్లాడగలుగుతున్నాం ఈ లోపల అనంతత్వం ఉండబట్టే కదా. ఈ నేను గురించి అయ్యి చెప్పుకోగలుగుతున్నాం. ఉన్నది నేను తప్పలేదు. హాయిగా రిలాక్స్గా ఉంటాను. అమ్మా నిద్రపోయినప్పుడు ఈ గుర్తున్నాయా పగలయ్యే? రాత్రి కల్లో వచ్చినప్పుడు మేల్కోగానే అవి గుర్తున్నాయా? మరి భయం వేసినాయి ఏవో గుర్తుంటాయి కదా. మరి కల్లోంచి మేల్కొన్నాక ఎలా ఉంటుంది? ఈ జాగ్రత్త అవస్థలోకి వచ్చేస్తావా లేదా? ఆలోచించు. ఉన్నది ఎవరు? మనమే కదా. కల్లో అయినా మనమే, స్వప్నావస్థ జాగ్రత్త అవస్థ అన్నీ కూడా మనమే. మనం తప్ప రెండోది ఉందా? లేదు. ఆలోచన. అందు గురించి అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేను, అండ పిండ బ్రహ్మాండంతో నేను లేని చోటే లేదు. మరి అనుభవాక్షం తెలియబడ్డందా లేదు? ఉంది. దాంట్లో అనుభవించ అంటే అర్థమవుతుందా లేదా? విడమర్చి అర్థమవుతుందా? ఎంతో ఈజీ రా. అసలు నేను తెలుసుకున్నాక అనుభవించ అంటే ఈజీ. అంతవరకు ఈజీ ఉండదు, కష్టంగానే. ఎందుకంటే అంతకుముందు నుంచి ప్రకృతిలో పడిపోయి ఈ ప్రపంచ మాయ దేహం మాయలోని ఎంతో అలవాటు అయిపోయి ఇంకా అసలు భావన రావు కదా. బ్రహ్మభావన ఎలా వస్తుంది? బ్రహ్మభావన వస్తుందా? మాయ భావనతో మమ్మీపోయింది. అవునా? మాయ భావన లేకుండా తెలుసుకుంటా ఇదేమో నేను కాదు, నేను బ్రహ్మ. దేహానికి ఏమొచ్చిన జరగనేయాలి, జరగరాంది జరగదు, జరిగితే జరిగితే ఎలాగా మనం తెచ్చేసుకున్నదే ఇప్పుడు జరుగుతుంది. అలా రిలాక్స్. మరి ఆలోచించు. ఏది ఉన్నదే, ఏది లేనిది, కాలిపోయేది నేనా, కాల్చబడేది నేను కాదు. రంగు రూపం దీనికి ఈ అనంతత్వానికి ఏదైనా ఉందా నిరకాల? ఏది? ఆనందో బ్రహ్మ. మరి అటువంటి తత్వంతో మనం ఉండబట్టి మనకి ఎంత రిలాక్స్గా, లేకపోతే రిలాక్స్ ఉన్నది నేనే. ఈ మౌనంలో ఉన్న ఆనందం, బాహ్యానందం ఎందుకు పని, అన్నానందం అలా హాయ్. కళ్ళు తెరిసినా కళ్ళు మూసినా ఈ బ్రహ్మానందంలో ఉండిపోయింది. అంటే ధ్యాసలో బ్రహ్మంగా ఉండబట్టి మనకు అందుతుంది, లేకపోతే గృహస్థకి అంత తొందరగా అందుతుంది. ధ్యాసలో బ్రహ్మంగా ఉండదు.
ఆటోమేటిక్గా కళ్ళు మూసుకున్న ధ్యానం. ముందు తెలుసుకోకుండా ఎలా తెలుసుకుంది? నువ్వు తెలుసుకోకుండా జ్ఞానం తెలుసుకున్నా తెలియదు కదా, నీలో నాలో అందరిలో ఉందని తెలియబడ్డంది. కాబట్టి ఇప్పుడు ఎవరినైనా బ్రహ్మంగానే ఏ భావనైనా బ్రహ్మంగానే మాట్లాడతానో లేదా చెప్పండి. నీది నాదని ఏదైనా దాచుకుంటున్నానా? ఏంటదా? మీకు బాధ వచ్చినా బాధ రాకపోయినా, మీరు ఆనందపడినా విచారించినా నాకు సంబంధం ఏంటి? నేను బ్రహ్మంగానే ఉంటాను. మరి మామూలు వాళ్ళకి బాధనే, బ్రహ్మంగా ఉండే వాళ్ళకి అమ్మ చెప్పారు. మామూలు వాళ్ళకి ఏమనుకుంటారు? ఇలా అన్నారు. అలాగే ఎవరు ఏం మాట్లాడినా నాకు నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మం తప్పరండి, బ్రహ్మం తప్పరండి, పరమాత్మే పరమాత్మే. మరి ఇలా ఆగి అనంతత్వంగా ఉండగలుగుతున్నాం అంటే 24 గంటలు దేని ఎందుకు మమేకమయ్యాము? విషయవాసన మీదకి వెళ్ళలేదు కాబట్టి. దీంట్లో రాబోతే ఈ స్వచ్ఛత ఎక్కడుందమ్మా? ఏ మాటలో ఉంది? విషయాల చింతనలో అధోగతి పాలైపోతాం కదా. ఇదే. ఇంతటి అదృష్టాన్ని మనం తెచ్చుకున్నాం, చక్కగా ఉండగలుగుతున్నాం. మరి స్వచ్ఛత నీలో ఉంది, నాలో ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉంది. నీది నాదని ఏమీ లేదు, అందరిదని. అటువంటి స్వచ్ఛతతో మనం ఉండాలి. కానీ మనకి ఎందుకన్నా ఇది ఎంతసేపు ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎన్ని నిమిషాలు? దేని గురించి మనం విచారించాలి? దాని గురించి అయితే ఏం అక్కర్లేదు, అది అలాగే ఉంటుంది సాక్షి. విచారించేది మరి తనతో తానుగా ఉండే దాని గురించి ఆలోచించాలి. కానీ మనసుని అవి మూటలు తెస్తుంది కదా చెత్త, ఆ చెత్తని మరి క్లీన్ చేయాలి. కూర్చో, అలా దూరం దూరం చేసేసి కూర్చో.
కూర్చో. ఆ ఫ్యామిలీస్ 8 ఒక్కోటి వెనక్కి వేసేసుకో. అది కాదు, అందరూ వేసేసుకో. అసలే నామరూపం గుణం గుర్తుంది. దాన్ని సాగి మూతులు కట్టేసుకుంది ఏమో అనుకోకుండా ఏ విధంగానే భావించాలి. తెచ్చుకోండి, కూర్చో. అసలే అంతంత మాత్రం. ఈ అంతంత మాత్రానికి మళ్ళీ మూతులు ఎందుకంటేనమ్మా, ఏ భావన లేకుండా రిలాక్స్గా ఉండే వాళ్ళకి ఏముంటుందరా? భావనా దోషం ఉన్న వాళ్ళకైతే దాన్ని సాగదీసుకుంటూ ఉంటారు. మనసులో లేని తత్వం ఉన్నదంతాని తానుగా ఉండేవాళ్ళకి ఏమి ఉండదు. విషయాలు, వ్యామోహాలు, వీళ్ళు వాళ్ళు, తెలుసునోళ్ళు తెలియనోళ్ళని ఏమి ఉండదు. అన్నీ కూడా సర్వం బ్రహ్మమయంగా ఉండే వాళ్ళకి హాయిగా ఆనందో బ్రహ్మగా ఉంటుంది. పరమాత్మే నేను తప్ప రెండోది అన్న రిలాక్స్ తోటి ఉండటం వలన సరే నిత్యంత ఎక్కడుంది? నిత్యంత మనలోనే ఉంది. మనలో నిత్యంత ఉండబట్టే కదా. ఈ నిత్యంత ఎవరు ఇవ్వరమ్మా, ఎవరికి వారే సంపాదించుకోవాలి. అంటే సుకృతం కొంతుంటే ప్రయత్నంతో 24 గంటలు ఉండబట్టి హాయిగా రిలాక్స్గా తనతో తానుగా అలా ఉంది. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా ఉంది. ఏముందో చెప్పండి. కళలోంచి మేలుకుంటే కళ ఎలా ఉంటుందని తెలిసింది. ఈ జాగ్రత్తావస్థ కూడా ఒక కళ. స్వప్నావస్థ కళ అంటున్నారు, జాగ్రత్తావస్థ కూడా ఒక కళ. మరి ఆ కళ ఈ కళ రెండు కూడా జ్ఞానం తెలుస్తుంది. రెండూ ఉట్టిదేని. తనతో తాను ఉండటం ఒక్కటే యథార్థంగా ఉండటం ఒక్కటే పరమాత్మయే. ఈరోజు నీ పుస్తకం 7 కోసం తీయించాము. మొయ్యగలడాడు? మొయ్యగలవా? వాళ్ళకి వీడు మనకు వారసు. గట్టిగా పట్టుకో. బ్రహ్మార్పణం అని ఇచ్చి దండం పెట్టుకో. ఆమెకి ఎవరికి ఇచ్చినా వాళ్ళు అందరూ పెట్టి దండం పెట్టుకో. మన గుడ్డవాడు క్రితం జన్మలో పండితుడు. ఈయనుండగా కూడా మా పక్కన కూర్చోబెట్టినవాడు. అన్నేళ్ళ నుంచి స్పృహ లేదు. ఎవరైనా పర్లేదు, ఉంచుంది, కింద పెట్టండి, ఒళ్ళోని మొయ్యలేను. ఎవరైనా ఏ భావనలో ఉండవు కదా. సడన్గా మొన్న వాళ్ళ అమ్మాయి ఏమంటే అది ఆడమ్మ ఏమంటే చదివేస్తాడనేది అసలు లేదు. విన్నానా? సడన్గా ఉపనిషత్తు చదువుతుంటే అరే ఇలా రారా నీకు కూర్చోబెట్టి, ఎప్పుడు మా పక్కన కూర్చోబెట్టుకుంటా, కానీ లేదు అంతే. ఇప్పుడేంటి ఏనాడు నుంచో ఎంత అప్పటి నుంచి బ్రహ్మం చాలీసాలు అన్నీ బట్టి పెట్టుకుని అనుకున్నాం, కానీ ఇలా అన్నీ చదివేస్తాడని తెలియదు. చిన్నపిల్లలో ఏదైనా చదివితే బట్టి పెట్టేసి పాడేస్తారు కదా అనుకున్నాను నిజంగా. అంతే. ఉపనిషత్తు చదువుతావా? మీ అమ్మ ఏమంటే చదివేస్తున్నాను ఉంది. ఎప్పుడో అందది అమ్మ ఏ పుస్తకం ఇచ్చినా చదివేస్తాడమ్మా అంది, కానీ లోపలికి వెళ్ళలేదు. ఏదైనా విషయాలు లోపలికి వెళ్ళము, కళ్ళలో కూడా వెళ్ళము. ఏమం తర్వాత ఏమీ లేదు, ఉన్నది నేనే ఆ భావంతో ఉంటాం అంతే. ఇలా ఉపనిషత్తు చదువుతున్నాం. ఈయనకి సిరాకు భగవద్గీతలో ఉపనిషత్తులో ఈయన చదివితే శ్లోకాలు ఇష్టం ఉంటుంది, నోటితోటి చెప్పను అని ఇంకా
ఖాళీ దొరికింది కదా అని మొదలు. మరి అందరికీ అనుభవం ఉపనిషత్తు ఒకటే అని తెలియజేయాలి కదా మన సత్సంగం. అంతే చూద్దంటే ఇక్కడ కూర్చుని ఇలా నువ్వు చదవరా అంటే చదివేయటం మొదలు. ఉత్తరగీతనే చదివి అది ఇంకో పుస్తకం. ఇటు చదివిపోతుంది. నువ్వేం తింటావురా? పప్పు. చెప్పరా? ఐస్ క్రీమ్ తింటావా? తిన్ను. టైం టేబుల్ అంటే మళ్ళీ ఆడు మోహన్ ఈడు పండితుడు మహానుభావుడు పుట్టేస్తాడు. ఇప్పుడు ఈడి పేరే ఉన్నాయి అన్నీ. శ్రీ చరణ్ సాయి వర్మ. మన లైబ్రరీ పుస్తకాలన్నీ ఆయనకు సంచులు పెట్టేసి నేమ్స్ కార్డులో పెట్టేసి మరి ఇన్నేళ్ళ నుంచి ఎందుకు అడగలేదు? ఎవరినవుతున్నాడు? ఇలా నీకు బోర్డు పుస్తకాలు ఉన్నాయి, వీళ్ళకి ఎవరికి అన్నీ లేవు, నీకు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయా లేదా చెప్పు. ఇది చదివాక ఇది కూడా ఇయ్యే చదువు ఇలా ఆడికి తీరు. నువ్వు నన్ను ఎక్కడ చదివావు? ఎర్రవుతుంది. నాకు కావాల్సినవి జ్ఞాపకం ఉంచుకుంటాను రోజు. ఎనబడుతుంది. కుర్చీ ముందు నీకు అంకుల్ అలా అమ్మితే ఎత్తలేరా? అలా అమ్మితే ధర. ఇప్పుడు 7 పండితులు అయిపోయాడు. అంతకుముందు ఊరికేని పక్కన పిల్లోళ్ళ కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు పిల్లోడు, ఇప్పుడు పండితుడు ఏంటి చెప్పండి. అంటే ఆడిదే కదా, ఈ 2 వాక్యాలు ఆడియే కదా, 2 ఆడికే ఆపాదించబడ్డాయి కదా. ఇప్పుడు ఈడు వచ్చినట్టు నేను శుభ్రంగా ధ్యానం చేసుకుంటాను. నాకు గొడవ లేదు. ఈ 2 గంటలు మాట్లాడి పని లేదు. హాయిగా ఉంటుంది. చదివేరే వింటారా మామూలు అందరూ. ముందు ఏమని చెప్పాలి? రే మెడే వెళ్ళిపోతుంది 89. లేకపోతే ఇదిగో ఇలా ఇలా ఇప్పుడు దండం పెట్టుకో. ముందు అందరికీ నమస్కారాలు అయిపోయి ముందు మర్చిపోయి వాళ్ళ సెలవు ఏంటి ఇవాళనా? ఏమొచ్చింది? వీడు వస్తే సెలవు లెక్క అన్నాడు. ఇప్పుడు గుర్తొచ్చింది. నా బ్రాహ్మడు తెల్లగా ఉండాలి, నల్లగా ఉంటే కుదరదురా. నువ్వు అదేదో లైట్ అన్నో పెట్టేమ్మా. ఇదో మసిపోయాడు. నేను ముసలోడు ఎలా ఉన్నా పర్లేదు. ఇది ఆడవేషం వస్తే ఆడపిల్ల అనుకుంటాను. ఆడపిల్ల అనుకుంటాను. శ్రీ చరణ్ గారు ముందు శ్లోకాలు చదువు. మామాలకు తెలియదు ఎంత శ్లోకాలు చదువు గబగబా. గురు బ్రహ్మలో బోల్డ్ చదివేస్తావు కదేంట్రా? అవన్నీ చదివాక అప్పుడు మొదలెట్టి చదివి నేను ధ్యానం చేస్తాను. వీడు వస్తే నాకు రెస్ట్. అంటే మాట్లాడకపోయినా రెస్టే. వాక్కు దోషం ఇష్టం లేక అసలు వాక్తో ఎందుకు మాట్లాడాలని తప్పదు. మరి ఇది పెట్టాడు మహానుభావుడు. తప్పదు. బ్రహ్మార్పణం చూసి ఆ తర్వాత ఈ పుస్తకానికి గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతిః. అసతో మా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మృతాంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. ఏకాగ్రతతో నిరంతరం ధ్యానం చేయాలి. వాడే కృతార్థుడు అవుతాడు. జీవుడు బ్రహ్మ ఒక్కటే ఎలా అవుతాడు? వీరిద్దరికి చీకటి వెలుగుకు ఉన్నంత తేడా ఉంది. జీవుడు కొద్ది జ్ఞానం కలవాడు, అవయవాలు గుణాలు కలవాడు. బ్రహ్మ సర్వజ్ఞుడు, అవయవాలు లేనివాడు, నిర్గుణుడు. ఇద్దరిలోనూ చైతన్యం ఇక్కడే ఉంది. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యాలు అనే 4 అవస్థలు ఉన్నాయి. ఈ అవస్థలు అన్ని అనుభవిస్తున్నది నువ్వు ఒక్కడినే అని ఒప్పుకుంటావా? వేరు వేరు అనుకుంటున్నావా? నేనే అనుకుంటున్నాను. ఇన్ని తేడాలు ఉన్నా నువ్వు ఒక్కడివే అని ఎలా అనుకుంటున్నావో అలాగే ఆత్మ ఒక్కటే. రకరకాల శరీరాలు పొందాడు. మంచి పని చేసిపోతే మరుజన్మ వేరే శరీరంలో ఉన్నప్పుడు చేసిన మనకి ఫలితం అనుభవిస్తున్నాడు అంటే ఒక ఆత్మ రకరకాల శరీరాలను మారుస్తుంది అని అర్థం. వ్యవహారంలో ద్వైతం ఉండాలి, ఆచరణలో అద్వైతం ఉండాలి. జ్ఞానం కలిగాక ద్వైతం పోతుంది, అద్వైతం మిగులుతుంది. సుఖ దుఃఖాలు అంతఃకరణ ధర్మాలు ఆత్మధర్మాలు కావు. నిజంగా బంధం ఉందా? లేదు. కల్పితం లేనిది ఉన్నట్లు అనిపిస్తుంది. తాడును చూచి పాము అనుకున్నావు, ఇది తాడే అని తెలిస్తే భయం పోతుంది. ఉన్న క్రాంతిని తొలగించుకోవడమే ఈ గ్రంథ ప్రయోజనం. నేను జీవుణ్ణి అనుకుంటే బంధం, నేను బ్రహ్మను అనుకుంటే మోక్షం. సత్య వస్తువు తెలిస్తే జగద్భ్రాంతి పోతుంది. జ్ఞానం వల్లే మోక్షం వస్తుంది. సంచిత కర్మలన్నీ ఒకే శరీరంలో అనుభవించేస్తామంటే కుదరదు. జ్ఞాన మార్గం ద్వారానే ఈ జన్మలో మోక్షం వస్తుంది. ఆచార్యుని వద్ద ముఖాముఖిగా జ్ఞానాన్ని నేర్చుకోవాలి. పూర్వ పుణ్యం బాగుంటే సద్గురు దొరుకుతాడు. గురువు, ఉపనిషత్తులు, వేదాంత గ్రంథాలు అన్నీ చదివి ఆత్మ దర్శనాన్ని పొంది సర్వ సంశయాలను నివృత్తి చేయగలవాడి ఉండాలి. సాధన చతుష్టయ ఫలం దొరకడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈశ్వరార్పణ బుద్ధితో చేసే ఏ పని అయినా ఫలితాలు ఇవ్వవు. చిత్తశుద్ధి కోసం కర్మలు చేయాలి. ఒకే తత్వం గురువుగా, ఈశ్వరునిగా ఉంది. సంసార నివృత్తికి, ఆనందం ప్రాప్తికి ఏది కారణం చెప్పండి. మేము చేయవలసిన మంచి పనులన్నీ చేశాము. ఉపాసన చేశాము, మంత్రము, జపము, తపము అన్నీ చేశాం. దుఃఖ నివృత్తి కాలేదు, మోక్షం రాలేదు. మాకు మార్గం తెలుపండి. మోక్షం అంటే అన్ని దుఃఖాలు పోవడం, పరమానందం రావడం. నువ్వు ముముక్షువిని, జిజ్ఞాసువి. నీకు శిష్య లక్షణాలన్నీ సంపూర్ణంగా ఉన్నాయి. చెబుతాను విను. శిష్య, దుఃఖం పోవాలి, ఆనందం రావాలి అనే కోరిక ఉంది చూసావా? ఈ కోరిక భ్రమ మూలంగా ఉంది. ఈ కోరిక తప్పు. అందువల్ల ఉన్నదాన్ని ఎవడు కోరడు, లేనిదాన్ని ఎవడు పోగొట్టుకోవాలనుకోడు. నీకు సుఖం కావాలి, సుఖమే నీవు. ఇక నీకు సుఖం కావాలని కోరిక ఏమిటి? దుఃఖం పోవాలి అంటున్నావు. దుఃఖం పోవడం ఏమిటి? నీ దగ్గర దుఃఖం ఉంటేనే కదా పోవడానికి. నీకు దుఃఖమే లేదు. దుఃఖ నివృత్తి అనే మాట భ్రాంతి వల్ల కలుగుతుంది. ఆ భ్రాంతి ఎందుకు వచ్చిందో కొంచెం విశ్లేషణ చేస్తే నీకు స్వరూపం బోధపడుతుంది. అప్పుడు నీకు కోరికే అక్కరలేదు. నీవు అప్పుడు పరిపూర్ణ బ్రహ్మస్వరూపుడివే
ఉన్నావు అనే ఉపదేశం చెప్పాడు గురువు. నీవు పరమాత్మ స్వరూపాన్ని, నీకు నీకు దుఃఖం ఏమిటి? నీకంటే వేరుగా ఆనందం లేదు. ఈ జన్మ మరణ రూపమైన సంసారం ఒక్కప్పుడైనా నీ వద్ద ఉంటే దానిని తొలగించుకోవాలి అనే ప్రయత్నం నీకు ఉంటుంది. ఎప్పుడు నీవు సంసారివి కాదు. సంసారం అనేది లేనే లేదు. నేను సంసారాన్ని అనుభవిస్తున్నాను అంటున్నావు. అది భ్రాంతిని తొలగించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఒక వస్తువును చూస్తే ఆనందంగా ఉంటుంది. ఆ వస్తువు దూరం అయితే ఆనందం పోతుంది. అలా కాకుండా ఎప్పుడు ఆనందంగా ఉండే స్థితి కావాలి నాకు అన్నాడు. ఒక వస్తువు వల్ల ఆనందం పొందాలని ఎవడు అనుకుంటాడో, అంటే ఎవడి బుద్ధి ఆత్మరూపంగా ఉండదో ఆ బుద్ధి విషయ రూపాన్ని చెందితే అప్పుడు విషయం ఎందు కోరిక పుడుతుంది. విషయములను ధ్యానిస్తే దాని మీద సంగం వస్తుంది. సంగం వస్తే కోరిక పుడుతుంది. విషయ సుఖం కావాలి అనిపిస్తుంది. అసలు విషయాల దగ్గరికి నీ బుద్ధి ఎందుకు వెళ్ళింది? నీ బుద్ధి ఆత్మను గురించి ఆలోచించకుండా విషయాల మీదకు మరలింది. అప్పుడు విషయాలను ధ్యానం చేస్తున్నావు. నువ్వు దానితో సంగం ఏర్పడి అది కావాలి అనే కోరిక పుట్టింది. అంటే నీ బుద్ధి ఆత్మస్వరూపం నుండి పక్కదారి పట్టింది. దీనివల్ల అవన్నీ కావాలంటున్నావు. చంచలమైన బుద్ధిలో ఆనందం రూపమైన ప్రతిబింబం భాషించదు. ఆనందం వస్తువు బింబం. బుద్ధి అనేది దర్పణము లాంటిది. దానిలో దాని తాలూకు ప్రతిబింబము పడుతుంది. నీ బుద్ధి ఎప్పుడు అటు ఇటు తిరుగుతుంటే అది కావాలి, ఇది కావాలి అని చలనంగా ఉంటే ఈ ఆనంద స్వరూపమైన ప్రతిబింబం బుద్ధిలో పడకపోయేసరికి నేను ఆనందంగా లేను అనుకుంటున్నావు. ఇదంతా నీ బుద్ధిలో ఉంది. బుద్ధి విషయాలపై ప్రసరించి విషయ సంచారం చేస్తూ అవి కావాలి అనే కోరికలతో లగ్నమైనప్పుడు దేని యందు స్వస్వరూప ఆనందం ప్రతిబింబించదు. ఎప్పుడైతే నువ్వు కోరిక వస్తువు దొరికిందనుకోండి, అప్పుడు ఆ క్షణంలో బుద్ధి లగ్నమవుతుంది. అక్కడ ఆనందం ఉన్నట్లుగా అనిపిస్తుంది. అబ్బాయి అమెరికా వెళ్ళాడు. రేపు సాయంకాలానికి వస్తాడు దేశానికి. చాలా దీర్ఘకాలం విరామంతో బాధపడే తల్లిదండ్రులు నా పిల్లాడు వస్తాడని తెల్లవాళ్ళు వాడి మీద దృష్టి పెడతారు. తీరా చూస్తే వాడు రానే వచ్చాడు. ఆ క్షణం వచ్చిన తర్వాత వాళ్ళు అత్యంత ఆనందాన్ని పొందుతారు. ఆ రోజు అయిపోయింది. మర్నాడు మూడవ రోజు వచ్చింది. ఆ కుర్రాడు అక్కడే ఉన్నాడు. వాణ్ణి ఎవరూ పట్టించుకోరు. ఈ ఆనందం ఎంతసేపు ఉంది? వస్తాడని ఎదురు చూశావు. వచ్చిన తర్వాత అత్యంత ఆనందాన్ని పొందావు. 2వ రోజులు అయిన తర్వాత ఆనందం ఎందుకు పోయింది? కొడుకు పుట్టినప్పుడు ఉన్న ఆనందం వాడు పెరుగుతున్నప్పుడు ఉందా? పెళ్లి నాడు ఉన్న ఆనందం పెళ్లి అయిన తర్వాత ఆనందం కంటిన్యూ అవుతుందా? కలగడం లేదే. నువ్వు ఏ విషయం కావాలనుకుంటున్నావో ఆ క్షణంలో నీ బుద్ధి అక్కడ కేంద్రీకృతం అవ్వడం వల్ల ఆనందం ప్రతిఫలిస్తుంది. ఏకాగ్రతతో లోపిస్తే ఆనందం లేదనిపిస్తుంది. కారణం ఏమిటి? నీ బుద్ధి ఎక్కడ నిలకడగా ఉంటుందో అక్కడ ఆనందం ఉంది. ఎప్పుడూ నీ బుద్ధిని ఆత్మ మీద పెట్టుకో. ఎప్పుడు ఆనందంగానే ఉంటావు. నీ బుద్ధిలో ఏకాగ్రత లోపం వల్ల నీకు ఆనందం లేదు. ఇది ప్రధాన కారణం. ఆనందం నిజంగా ఎక్కడ ఉంది అంటే స్వరూప ఆనందమే ఆనందం. ఆనందం నీ దగ్గర ఉంది.
వస్తువులో ఆనందం లేదు. ఆనందం కావాలంటే నీ బుద్ధికి ఏకాగ్రత సంపాదించాలి. ఎక్కడ ఏకాగ్రత కలిగితే అక్కడ నీకు ఆనందం లభిస్తుంది. నీ మోటార్ సైకిల్ పాతదైనదని, దానివల్ల ఆనందంగా లేదు అని నువ్వు అమ్మేశావు. ఇంకొకడు కొనుక్కున్నాడు. నేను కొత్త మోటార్ సైకిల్ కొన్నానని ఆనందంలో ఉన్నాడు. వస్తువులో ఆనందం లేదు. ఆనందం నీ బుద్ధిలో ఉంది. బహిర్ముఖమైన బుద్ధిని అంతర్ముఖం చేసి పరమాత్మ వైపు తిప్పితే ఆనందాన్ని అనుభవిస్తావు. బుద్ధి బహిర్ముఖంగా ఉన్నంతకాలం నీకు దుఃఖం అనుభవమే ఉంటుంది. నిరతిశయ ఆనంద స్వరూపుడువే నువ్వు. బుద్ధి ఎక్కడ ఏకాగ్రంగా ఉంటుందో అక్కడ ఆనందం ప్రతిఫలిస్తుంది. ఆత్మ వైపు బుద్ధిని ఏకాగ్రం చేయగలిగితే అప్పుడు నిరంతరం ఆనందమే భాషిస్తుంది. సంసార జ్ఞానం మిథ్య. ఉదాహరణ కళ. తాడును చూచి పాము అనుకోవడం మిథ్య. అది వెండి కాదు, ముత్యపు చిప్ప, ఎండమావి లేని వస్తువు కనిపిస్తుంది అంటే భ్రమభ్రాంతి. ఉద్ధరేదాత్మనాత్మనం అంటే మైన మనస్సును, సంస్కరింపబడని మనస్సును శుద్ధ మనస్సుగా, సంస్కరింపబడిన మనస్సుగా ఉద్ధరించుకో. ఒక నటుడు రాముడు కృష్ణుడు వేశాడనుకోండి. రాముడు భ్రాంతి, కృష్ణుడు భ్రాంతి. యథార్థంగా వాడు ఒక్కటే నిజం. కొంటి దోషం వల్ల తాడు పాముగా కనిపిస్తుంది. ఏ జ్ఞానం కలిగినా ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది. ఇంద్రియం విషయం దగ్గరికి వెళుతుంది. అప్పుడు ఆ ఇంద్రియం విషయకారంగా మారుతుంది. మనస్సు యొక్క ప్రేరణ లేకపోతే ఇంద్రియం కదలదు. అంతఃకరణ వృత్తి చక్షురాతి విషయాకారంగా మారుతుంది. విషయాకారంగా మారితే తర్వాత జరిగే పరిణామం ఏమిటంటే అప్పటి వరకు ఆ విషయం చుట్టూ అజ్ఞానం ఆవరించి ఉంటుంది. ఈ ఇంద్రియం వచ్చి దాని ఎందుకు వెళ్ళేసరికి, ఎప్పుడైతే దాని చుట్టూ ఉన్న అజ్ఞానం వెళ్ళేసరికి ఈ వృత్తి ఏం చేస్తుందంటే దాని చుట్టూ ఉన్న ఆవరణను తొలగిస్తుంది. ఎప్పుడైతే దాని చుట్టూ ఉన్న అజ్ఞానం తొలగిపోయిందో అప్పుడు వస్తువు ప్రకాశిస్తుంది. ఉదాహరణ, మసక చీకటితో తాడు యందు సర్పభ్రాంతి. మాయ అనిర్వచనీయము. అవిద్య ప్లస్ సర్పము ఈక్వల్స్ టు అజ్ఞానం. నిశ్చయశక్తి వల్ల సర్పంగా మారింది. అధిష్టాన జ్ఞానం కలిగితే భ్రమాజ్ఞానం పోతుంది. మిథ్యా వస్తువుకి ఆత్మ వస్తువే అధిష్టానం. మిథ్యా జగత్తు వల్ల దుఃఖం వస్తుంది. దానిని పోగొట్టుకోవడం ఎలా? జగత్తు దుఃఖం. జగత్తు లేదని భావించు, దుఃఖం పోతుంది. అద్వితీయ ఆత్మస్వరూపుడును నేను. నాకు ఈ జగత్తుకి ఏమీ సంబంధం లేదు. ఈ జగత్తు అనేది నిజంగా లేదు. రజ్జువు ఒక్కటే ఉంది. సర్పము లేనే లేదు అనే జ్ఞానం కలిగినప్పుడు సర్పం వల్ల వచ్చే భయం ఎలా అయితే ఉండదో అలాగే కాలత్రయంలో కూడా భూత భవిష్యత్ వర్తమానాల్లో కూడా నేను పరమాత్మ స్వరూపుణ్ణి అయి ఉన్నాను. జగత్తుకు నాకు అణుమాత్రమైన సంబంధం లేదు కనుక దానితో వచ్చే దోషాలు నాకేమీ అంటవు. దానితో వచ్చే దుఃఖాలు నేను అనుభవించనక్కరలేదు. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అనే నిశ్చయం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే ఈ దుఃఖాలన్నింటినీ పోగొడుతుంది. కాబట్టి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందు. అన్ని సంశయాలు పోతాయి. అన్ని రకాల దుఃఖాలను పోగొట్టగలిగే శక్తి కలది. వేరే మార్గం లేదు. మంచి పనులు
ఎన్ని చేసినా, దానాలు జపాలు తీర్థయాత్రలు ఎన్ని చేసినా మోక్షం అనేది జ్ఞానం లేకుండా సాధ్యం కాదు. జీవ బ్రహ్మ అభేదమే జ్ఞానం. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, జీవో బ్రహ్మణపరః అని చెప్పడం అందరికీ అలవాటైన మాటే. బ్రహ్మం ఒక్కటే నిజమైంది. ప్రపంచమంతా బ్రహ్మవందు కల్పితపడింది. ఈ ప్రపంచం ఉన్నది కాదు, లేనిది కాదు. జ్ఞానం ఉన్నంత కాలం ఉంటుంది. లేదనుకునే జ్ఞానం కలిగితే పోతుంది. అధిష్టాన తత్వ సాక్షాత్కారం కలిగితే ప్రపంచం పోతుంది. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అంది స్మృతి. బ్రహ్మ లాంటి మరో వస్తువు లేదు. బ్రహ్మ కంటే వేరే జాతికి సంబంధించిన మరో వస్తువు కూడా లేదు. నిరవయవం, నిత్యం, నిర్గుణం, శుద్ధం. దీనికి అనేక పేర్లు ఉన్నాయి. ఇది సత్యస్వరూపం, సుఖస్వరూపం, ఆనందం స్వరూపం. బ్రహ్మంకు ఏ ధర్మాలు లేవు. జ్ఞానం కలవాడు ఆత్మ కాదు, జ్ఞానమే ఆత్మ. లోక వ్యవహారంలో జ్ఞానం వేరు, జ్ఞానం కలవాడు వేరు. వేదాంతంలో జ్ఞానమే చైతన్యం. త్రిపుటి లేదు. లోక వ్యవహారానికి విరుద్ధంగా ఉంది. జీవుడు కర్తృత్వ భోక్తృత్వాలు కలవాడు. అల్పజ్ఞుడు బ్రహ్మం. కర్తృత్వ భోక్తృత్వాలు లేనివాడు సర్వజ్ఞుడు. ఈ రెండు ఒక్కటి ఎలా అవుతాయి? సమాధానం: ఆకాశం 4 రకాలుగా ఉంది. 1 ఘటాకాశం, 2 జలాకాశం, 3 భోగాకాశం, 4 మహాకాశం. అలాగే జీవుడు కూడా 4 రకాలుగా ఉన్నాడు. 1 కూటస్థుడు, 2 జీవుడు, 3 ఈశ్వరుడు, 4 బ్రహ్మ. కూటస్థుడు పుణ్యపాపాలు లేనివాడు. కూటం అంటే కదలకుండా ఉండే వస్తువు. బంగారు నగలు తయారు చేయవాడు నగను తయారు చేస్తున్నప్పుడు ఈ కూటం అనే కదలని వస్తువుపై నగలు పెట్టి చెక్కుతాడు. తన మీద ఎన్ని మార్పులు జరిగినా తాను మాత్రం మారకుండా ఉండేది. అధిష్టాన చైతన్యం కూటస్థుడు. త్వం పదార్థానికి రక్షార్థం. జీవుడు పుణ్యపాపాలు గలవాడు. జీవుడిలో ఒక భాగం కూటస్థుడు, 2వ భాగం జీవుడు. బ్రహ్మ తప్ప మిగిలినవన్నీ జడములే. బుద్ధికి చైతన్యం లేదు. బుద్ధికి అధిష్టానం చైతన్యం నిర్గుణమైన వాడు బ్రహ్మ. చైతన్య ప్రతిబింబమే జీవుడు అంటాము. అజ్ఞాన ప్రతిబింబం జీవుడు. అజ్ఞానానికి అధిష్టానం చైతన్యం. ఆత్మ సాక్షాత్కారం కలిగే వరకు అజ్ఞానం పోదు. ఈశ్వరుడు మాయకు అధిష్టానమైన చైతన్యము అంతర్యామి అని పిలుస్తాము. జీవునికి తెలియని వాడు సర్వకార్యాలకు ప్రేరకుడుగా ఉంటాడు. సర్వజ్ఞుడు. మాయ అజ్ఞాన అవిద్య. ఈశ్వరునికి పూర్తిగా సత్వగుణం ఉంటుంది. కేవలం శుద్ధ సత్వగుణం ఉంటే ఈశ్వరునితో సమానం. బ్రహ్మం పరబ్రహ్మ చైతన్యం. జీవునికి ఈశ్వరునికి కూడా అధిష్టానం ఇదే. చైతన్యం సర్వవ్యాపకము. బంధ మోక్షాలు అభాస సత్యం. జ్ఞానం అనంతం బ్రహ్మ. అజ్ఞానం అంటే తెలియలేదు. ఆవరణ అంటే కప్పి ఉంది. ఉదాహరణ: నిప్పు. ఆత్మ సాక్షాత్కారం కలిగితే అవిద్య పోతుంది. అవిద్య పోతే అవిద్య మూలమైన సంసారం పోతుంది. అప్పుడు ఈ వ్యవహారికమైన జగత్తు అంతా పోతుంది. అందువలన జగత్తు వ్యవహారికంగా ఉంది, పరమార్థంగా లేదు. జగత్తు అంతా అవిద్యా కల్పితము. ఆత్మ సాక్షాత్కారం కలిగితే
నిరతిశయ ఆనందం కలుగుతుంది. 1. పారమార్థిక సత్యము ఎప్పుడూ నాశనము లేనిది. త్రికాలాలలో ఉండేది బ్రహ్మ వస్తువు ఒక్కటే. 2. వ్యవహారిక సత్యము వ్యవహారం ఉన్నంతసేపు సత్యంగా గోచరిస్తాయి. ఆత్మ సాక్షాత్కారమైనప్పుడు పోతాయి. మధ్యలో పోయేవి కాదు. పుట్టుట చావు అన్నీ ఉంటూనే ఉంటాయి. బ్రహ్మజ్ఞానం వస్తే తప్ప బ్రహ్మజ్ఞానం తప్ప ఇది నాశనం కాదు. 3. ప్రాతిపాదిక సత్యము ఎక్కడ భ్రాంతి పొందామో అక్కడ వస్తువు గుర్తించబడితే ఆ భ్రాంతి పోతుంది. తాడు చూసి పాము అనుకున్నాడు. తాడు అని తెలిస్తే పాము భ్రాంతి పోతుంది. దేహాత్మ భ్రాంతి నేను దేహం కాదు అనే నిజం తెలిసేదాకా ఉంటుంది. నేనే ఆత్మను అని తెలుసుకున్న తర్వాత దేహ భ్రాంతి పోతుంది. సంస్కారాలు బ్రహ్మ సాక్షాత్కారం కలిగే వరకు ఉంటాయి. దేన్ని చూసి నువ్వు భ్రాంతి చెందావో ఆ వస్తువు యొక్క జ్ఞానం కలిగితే అప్పుడు భ్రాంతి పోతుంది. తాడును చూసి పాము అనుకున్నావు. అది తాడే అని తెలిస్తే పాము భ్రాంతి పోతుంది. బ్రహ్మం తెలిసి సంసారం అనే భ్రాంతిలో పడ్డావు. బ్రహ్మం తెలిస్తే సంసారం అనే భ్రాంతి పోతుంది. సంసారం బ్రహ్మం యందు కల్పితం. బ్రహ్మం తెలిస్తే సంసారం పోతుంది. సంసారం ఎలా వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. అజ్ఞానం పోతే సంసారం పోతుంది. బ్రహ్మ ప్లస్ మాయా కలిస్తే జగత్తుగా తయారయ్యింది. మాయ అధిష్టాన చైతన్యానికి ఈశ్వరుడు అని పేరు. బుద్ధికి అధిష్టాన చైతన్యం ఒకటి ఉంది. దీన్ని రెండుగా చూస్తాము. ఒకటి కూటస్థము. చైతన్యం అని పేర్లు పెట్టాము. కూటస్థంలో వాడు ఎటువంటి పనులు చేయడం కానీ ఫలితాలు పొందడం కానీ ఉండదు. చిదాభాసుడికి అన్నీ ఉంటాయి. మాయా ప్లస్ చైతన్యం ప్లస్ చిదాభాసుడు ఈక్వల్స్ టు ఈశ్వరుడు. ఈశ్వరుడు శుద్ధ సత్వగుణ సంపన్నుడు, సర్వజ్ఞుడు. మాయ ఉంది కనుక మాయ ప్రభావం చేత ఈ జగత్తు అంతా తయారైంది. చిదాభాసుడు ఈక్వల్స్ టు తత్వగుణదాత. ఉన్న పుట్టింది అంటే ఉపరి కారణం. మట్టి కారణం పెట్టాము. మట్టి కారణం. కుమ్మరి ఈక్వల్స్ టు నిమిత్త కారణం. ఉపాదాన కారణం లేకుండా కార్యం విడిగా ఉండదు. ప్రపంచంలో ఏ వస్తువు అయినా కర్త వేరు, ఉపాదాన కారణం వేరు. కానీ వేదాంత సిద్ధాంతంలో మాత్రం జగత్తుకి ఉపాదాన కారణము బ్రహ్మ, నిమిత్త కారణం కూడా బ్రహ్మే. బ్రహ్మలోంచి జగత్తు తయారు చేయబడింది. ఎక్కడ పుట్టింది? బ్రహ్మలో పుట్టింది. ఎవరు చేశారు? బ్రహ్మ చేశాడు. బ్రహ్మ అంటే మాయ సంపర్కమైన చైతన్యం. చైతన్యము అనే వస్తువు ప్యూర్ గోల్డ్ దానికి రాగిని కలిపి వస్తువుగా తయారు చేస్తాడు. కంచాలి అలాగే ఈ చైతన్యంకు మాయ కలిపి జగత్తును తయారు చేస్తాడు. కర్త ఎవడు? ఈక్వల్స్ టు ఈశ్వరుడు. మాయతో కూడిన బ్రహ్మే ఈశ్వరుడు. ఈశ్వరుడే ఈ జగన్ని అంతా ఉపాదాన కారణం ఆయనే, నిమిత్త కారణం కూడా ఆయనే. జగత్తును ఎందుకు సృష్టించాడు? ఎందుకు లయం చేస్తున్నాడు? ఎవరు చేసిన పనులకు వాళ్లకు ఫలితాలు ఇవ్వడానికి ఈశ్వరుడు యజమానిగా ఉంటాడు. ఆయనకు రాగద్వేషాలు కానీ పక్షపాత కానీ లేదు. పరమేశ్వరుడు మాయతో కూడి ఉన్నాడు. అన్నింటికీ మనస్సే ప్రధాన కారణం. మనస్సు, బుద్ధి, చిత్తం
అహంకారం అని 4 భోగాలు మనోలయమైతే వాడు ముక్తుడే. వృత్తి నిరోధనం చేసి ఆత్మలో లయం చేస్తే బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. పంచకోశాలను దాటి లోపలికి వెళితే ఆత్మతత్వం తెలుస్తుంది. సృష్టి స్థితి లయాలకు కారణం బ్రహ్మ 3 అవస్థలలోనూ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఆత్మ ఉంది. వాడే బ్రహ్మ. పంచకోశాలు కన్నా వేరుగా బ్రహ్మ ఉంది. బ్రహ్మ ఆత్మ ఒక్కటే అని తెలియాలి. అనే బ్రహ్మనై ఉన్నాను అనేది నిరూపించుకో. ఎవడు జ్ఞాని, ఎవడు అజ్ఞాని? ఏ ఆలోచనలు లేకుండా నేను చేయాల్సింది ఏమీ లేదు, చేసి ఉండాల్సింది ఏదీ లేదు అనేవాడు జ్ఞాని. నేను ఇంకా ఏదో చేయాలి అనుకునేవాడు అజ్ఞాని. సత్కర్మాచరణ, ఉపాసన, భగవద్ ధ్యానం వల్ల ఈ మనస్సుకు పుట్టిన పాపాలు, మలినాలు అన్నీ పోతాయి. అప్పుడు శుద్ధమైన మనస్సు అవుతుంది. దానితో నేనేమీ చేయనక్కరలేదు, చేయసక్కర్లేదు అనే నిశ్చయం మీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు జ్ఞాని అవుతావు. అఖండం, అద్వితీయం, అసంగం, జన్మాదిషడ్ భావశూన్యం, పుట్టుక చావు లేనిది సూక్ష్మం. స్థూలము కారణ శరీరము ఏమీ లేనటువంటి అశరీరం అయినది ఆత్మ వస్తువు. అది తెలుసుకోవడం కోసమే ఈ శాస్త్రం అంతా బయలుదేరింది. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. మనస్సులో నేనే బ్రహ్మము అనుకుంటే చాలు. ఏ విగ్రహం అక్కరలేదు, ఏ ఫోటో అక్కరలేదు. నీ దగ్గర మనస్సు అనే పుష్పాన్ని పరమేశ్వరికి అర్పించు. ఓంకార ధ్యానం వల్ల, అంటే ఓంకారం ప్లస్ ఆత్మ ప్లస్ బ్రహ్మం ఈక్వల్స్ టు ఒక్కటే అని ధ్యానించడం వల్ల బ్రహ్మలోకం వెళతాడు. శరీరం త్యాగం అయిన తర్వాత పునర్జన్మ ఉండదు. సాయుధ్య ముక్తి వస్తుంది. ఉపాసన చేసి జీవితాఖరి సమయంలో, ప్రాణం పోయే సమయంలో ఏమి అనుకుంటున్నావో ఆ లోకానికి పోతావు. యమనియమాలను పాటించాలి. నిర్గుణోపాసన చేయాలి. అహం బ్రహ్మస్మి సగుణోపాసన, తర్వాత నిర్గుణోపాసన చేయాలి. పరిణితి చెందాలి. నేను ఎవరు? నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి. దేహం కన్నా వేరుగా ఉన్నాను. దుఃఖం లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, పుణ్య పాపాలు నాకు లేవు. దేహం జడం, నేను జడం కాదు. సుఖ దుఃఖాలు నాకు లేవు. స్థూల సూక్ష్మ శరీరానికి అవన్నీ ఉంటాయి, నాకు లేవు. బ్రహ్మస్వరూపుడైన ఆత్మను నేను. ఆత్మకు జన్మ లేదు. నిన్ను నీవు తెలుసుకుంటే జన్మ లేదు. ఆత్మ సంగం అనే నీవు అయి ఉన్నావు. జగత్తుకు కర్త ఎవరు? మాయా ప్లస్ చైతన్యం ఈక్వల్స్ టు ఈశ్వరుడు. ఇతడు సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, స్వతంత్రుడు, నిత్యుడు, వ్యాపకుడు. మోక్షానికి సాధన ఏది? జ్ఞానమే సాధన. నేను అసంగుణ్ణి, సర్వవ్యాప్త సచ్చిదానందుణ్ణి. నేను చేయాల్సిన పని ఏమీ లేదు. వైరాగ్యం రావడానికి వేదాంత శ్రవణం చేయాలి. నేను కృతకృతుడి అనే స్థితి కలగడానికి వేదాంతం వినాలి. మోక్షం కర్మఫలం కాదు. కర్మ వల్ల మోక్షం రాదు. మోక్షం నిత్య సిద్ధం. స్వప్నంలో చేసిన పనులన్నీ మొలకు వస్తే ఎలా పోతాయో అలాగే సంచితంలో పాపాలన్నీ అహం బ్రహ్మస్మి అనే జ్ఞానం కలిగితే పోతాయి. కోటి కల్పాలలో
ఉన్న పాపాలన్నీ కూడా జ్ఞానం కలిగితే పోతాయి. జ్ఞానికి కర్మ సంబంధం ఉండదు. జ్ఞానికి కర్మలక్కర్లేదు. జ్ఞాని ఉపాసన చేయాలి. ఏకాగ్రత కోసం అంతఃకరణ శుద్ధి కలిగే వరకు కర్మలు చేయాలి. శుద్ధి అయితే కర్మలు చేయనక్కరలేదు. ఎవరికి అహంకారం లేదో, ఫలం కావాలని ఎవరికి కోరిక లేదో వాడు చేయటట్లే వేయించిన విత్తనాలు మొలకెత్తవు. జగత్తుకి కర్త అయిన వాడు ఈశ్వరుడు. వాడు నీకంటే వేరు కాదు. నీవు సచ్చిదానంద స్వరూపుడివైన బ్రహ్మవు. కాబట్టి ఈశ్వరుడు నువ్వు ఒక్కటే. నీవు ధన్యాన్ని వదిలి నిజస్వరూపాన్ని తెలుసుకో. జనన మరణ ప్రవాహానికి అతీతమైన శుద్ధమైన బ్రహ్మమే నీ స్వరూపము. ఈ సమస్త జగత్తు అంతా నీ వల్లే ప్రకాశిస్తుంది. నీ అందే కల్పించబడింది. నీ అజ్ఞానం చేతనే నువ్వే ఇదంతా సృజించుకున్నావు. నువ్వు ఒక్కసారి దాన్ని అంతటిని సంహరించి నీవు శరీరం కాదని నీవు ఆత్మవి అనేది తెలుసుకుంటే ఈ దృశ్య ప్రపంచాన్ని అంతటిని చూసి బాధపడవలసిన అవసరం లేదు. అఖండమైన ఆనంద స్వరూపం నువ్వే. నీకంటే వేరుగా ప్రపంచం లేదు. విద్యా ప్రపంచాన్ని చూసిన నీకు ఎలాంటి దుఃఖం కలగదు. స్వప్నం వల్లే రజ్ఞు సర్పం వలె ప్రతిసిద్ధమైనది ఈ ప్రపంచమంతా. కనుక నీవు దాన్ని చూసి ఏమి బాధపడనక్కర్లేదు. ఒకటి, పదార్థములు ఎందు దృఢమైన ఆసక్తిని వదులుకో. 2, రాగాన్ని పెంచుకోకు. 3, ద్వేషాన్ని కామాన్ని దూరం చేసుకో. 4, రజస్సు తపస్సు ప్రవృత్తుల్ని పూర్తిగా తగ్గించుకో. 5, సత్వగుణాన్ని బాగా పెంచుకో. దీనివల్ల నీకు జ్ఞానం కలుగుతుంది. నీవు సాధించవలసిన విషయాలు ఏమిటంటే అంతరంగ సాధనలో అయిన శ్రవణం, మననం, నిధిధ్యాస, బహిరంగ సాధనలో అయిన వివేకం, వైరాగ్యంగా సమాధిష్ట సంపత్తి, ముముక్షుత్వం, మహావివేకం, వైరాగ్యం, సమాధిష్ట సంపృతి, ముముక్షత్వం, మహావాక్యాలు విచారణ చేయాలి. అహం బ్రహ్మస్మి తత్వమసి, అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం, బ్రహ్మ వాక్యార్థమును కాక లక్ష్యార్థమును గ్రహించాలి. జ్ఞాని కర్మలు నివృత్తి ప్రధానంగా ఉంటాయి. నిర్వికల్ప సమాధి పొందడమే ప్రధానము. శాస్త్రవాసన వదులుకోవాలి, లేకపోతే జ్ఞాని కాదు. వాసన త్రయం పోయిన బ్రహ్మనిష్ఠుడు విదేహముక్తుడే. ప్రజ్ఞానం బ్రహ్మ. 2 నేనులు ఉన్నాయి. 1, నేను ఆత్మను, నేను బ్రహ్మను. 2, నేను శరీరము, నేను మనస్సు. నేను శరీరమును, నేను మనస్సుని భావించి లోక వ్యవహారాలు చేస్తూ ఈ మాయ ప్రపంచంలో జన్మ మరణ చక్రంలో ఆత్మజ్ఞానము తెలియక తిరుగుతూ ఉంటారు. పునరపి మరణం. శరీరం నేను అనే భావన నుండి ఆత్మనే నేను అనే భావానికి ప్రయాణం చేయాలి. అజ్ఞానము మనస్సులో ఉంది. జ్ఞానము మనస్సును దాటితే తెలుస్తుంది. విజ్ఞానము మనస్సులో ఉన్న అజ్ఞానానికి పోగొడుతుంది. శరీరము మనస్సు నేనే అనే భావాన్ని కలిగిస్తే నీకు అనుభవం అవుతావు. విజ్ఞానాన్ని నిర్మూలించి నీ సహజ స్వరూపమైన ఆత్మ చైతన్యంలో స్థిరంగా ఉండటమే ఆత్మసాక్షాత్కారం. కల్మషము అనే మనస్సును ఉండాలి. తెలుసుకున్న జ్ఞానాన్ని పదే నిధిధ్యాసన చేయాలి.
పరోక్ష జ్ఞానాన్ని ప్రస్థానత్రయం గ్రంథాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు అందించాలి. వాటిని అనుసరించి ప్రత్యక్ష అనుభవ పూర్వక జ్ఞానాన్ని సంపాదించాలి. ఆత్మానుభావం రావాలి. ఆనందానుభావం రావాలి. అందరిలో ఉన్న ఆత్మను దర్శించగలగాలి. అప్పుడే రాగద్వేషాలు మోహం నుండి విముక్తుడై ఆత్మజ్ఞాన నిష్ఠలో జీవించగలుగుతాము. జ్ఞానం 2 రకాలు. 1 సామాన్య జ్ఞానం, 2 విశేష జ్ఞానం. సామాన్య జ్ఞానము అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, లోక వ్యవహారాలు కలిగిన జ్ఞానము. విషయ జ్ఞానము అంటే ఆత్మ అంతర్యామి తత్వం, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అన్నింటినీ ఉండేది అదే. ఇదే సమస్త శాస్త్రాల యొక్క సారము. మట్టితో రకరకాల బొమ్మలు చేశారు. విడివిడిగా అన్ని బొమ్మలు ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ అన్నింటిలోనూ ఉన్నది మట్టే. మట్టిని తెలుసుకుంటే అన్నింటినీ తెలుసుకున్నట్లే. అలాగే బంగారంతో రకరకాల అనుభవాలు చేశారు. రకరకాల దేవుడి విగ్రహాలు చేశారు. నామరూపాలు వేరువేరుగా కనిపిస్తున్న అన్నింటినీ ఉన్నది బంగారమే కదా. అన్నింటిలోనూ ఉన్నది బంగారమే కదా. బంగారాన్ని తెలుసుకుంటే అన్నింటినీ తెలుసుకున్నట్లే అవుతుంది. అలాగే ఆత్మను తెలుసుకుంటే ఈ సమస్త ప్రపంచాన్ని తెలుసుకున్నట్లే అవును. బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. ఉదాహరణ, మేకల మందలో పులిపిల్ల పెరుగుతుంది. అన్నిటితో పాటు ఇది కూడా గడ్డి తింటుంది. ఒకరోజు పెద్ద పులి చూసింది. దాని నోటితో కరచి పెట్టుకొని గట్టిగా గాండ్రించింది. నువ్వు కూడా గట్టిగా గాండ్రించు అంది. అది కూడా గాండ్రించింది. వెంటనే తెలిసిపోయింది, నేను మేకను కాను, పులిని అని. ఇక్కడ పులి మేకగా మారలేదు. నేను పులిని అనే విషయము మరచిపోయింది. గుర్తు చేసేసరికి దానికి అర్థమయ్యింది. అలాగే మనమందరము బ్రహ్మములము, మనకు తెలియలేదు. గురువు జ్ఞానము చెబితే నేను బ్రహ్మము అని తెలుసుకున్నాము. ఆ బ్రహ్మనిష్టలో జీవిస్తున్నాము. ఇక మనకు జన్మ లేదు. మనము జీవన్ముక్తులము. గురువు గారు పరమానందయ్య గారు తన 10 మంది శిష్యులకి ఒక కబురు రాజుగారికి చెప్పి రమ్మన్నారు. జాగ్రత్తగా వెళ్ళండి. ఒకరు చేతులు పట్టుకోండి. ఎవరు తప్పించుకోకుండా జాగ్రత్తగా రండి అని చెప్పారు. సరే గురువు గారు అని బయలుదేరారు. మార్గ మధ్యంలో చిన్న కాలువ వచ్చింది. కాలువలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఒరే, అందరూ వచ్చారా? లైనులో నిలబడండి, నేను లెక్క పెడతాను అని ఒక్కడు లెక్క పెట్టాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 9 మంది వస్తున్నారు. ఇంకొకడు ఏమైనట్టు అన్నాడు. రే, నీకు లెక్క పెట్టడం రాదు, నేను లెక్క పెడతాను అన్నాడు మరొకడు.
వాడు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మందే ఉన్నాము అన్నాడు. ఒకడు కాలువలో కొట్టుకుపోయాడు అని అందరూ ఏడవడం మొదలు పెట్టారు. దారిన పోయేవాడు వీరిని చూసి ఎందుకు ఏడుస్తున్నాడు అన్నాడు. మేము 10 మంది బయలుదేరాము. ఒకడు కాలువలో మునిగిపోయాడు అని చెప్పారు. ముందు 7 ఆపండి, 10 మంది ఉన్నారు కదా అన్నాడు. అందులో ఒకరిని పిలిచి అందరినీ లైన్లో నిలబెట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లెక్క పెట్టాడు. ఆ 10వ వాడివి నీవు. మరి నిన్ను నీవు లెక్క పెట్టుకోవాలి కదా. అవును కదా, అందరం ఉన్నావు, ఎవరు మునిగిపోలేదు అని సంతోషించారు. ఇక్కడ 10వ వాడు అక్కడే ఉన్నాడు. అజ్ఞానం వల్ల వాడిని వాడు లెక్క పెట్టుకోలేదు, మరిచిపోయాడు అంతే. ఆ దారిని పోయేవాడు నీవు మరిచిపోయావు అని గుర్తు చేశాడు అంతే. శ్రీ విద్యారణ్య మహాస్వామి జ్ఞానమార్గంలో 7 దశలు ఉన్నాయని చెప్పారు. 1 అజ్ఞానము, 2 ఆవరణం, 3 విక్షేపము, 4 పరోక్ష జ్ఞానము, 5 అపరోక్ష జ్ఞానం, 6 దుఃఖ నివృత్తి, 7 తృప్తి ఆనందనుభావం. 1 అజ్ఞానం మనకు అనాదిగా ఉంది. మన నిజస్వరూపము ఆనందం, సచ్చిదానంద. కానీ మనము శరీరము మనస్సుతో తాదాత్మ్యం చెంది దుఃఖపడుతున్నాము. నేను ఆత్మను అనే విషయము నాకు తెలియదు, నాకెప్పుడు అనుభవానికి రాలేదు. ఎలా అంటే 10వ వాడు లేదు అన్నట్లుగా. కానీ నువ్వే ఆ 10వ వాడివి మరొకడు వచ్చి చెప్పేదాకా తెలియలేదు. అద్వైత జ్ఞానంలో 10వ వాడు ఉన్నాడు. నీకు తెలియకపోయినా ఎప్పుడూ ఉన్నాడు. ఇది చాలా చిత్రంగా ఉంది. మన అనుభవంలో లేకపోవడం వల్ల శరీరం మనస్సు నేనే అనుకుని నేను కర్తను, నేను భోక్తను అనుకుంటున్నాను. 2 ఆవరణం, నిజాన్ని కప్పి ఉంచేది. నీ ముఖం నీవు అద్దంలో చూసుకున్నావు. అద్దం మీద దుమ్ము పట్టింది, మసకగా కనపడుతుంది. అదే నేను అని భావించావు. ఇదే ఆవరణము. మన సహజమైన నిజమైన స్వరూపాన్ని దాచి మరో విధంగా చూపిస్తుంది. ఉదాహరణ, నివురు కప్పిన నిప్పు ఎర్రగా ఉన్న నిప్పు కనబడకుండా పైన బూడిద ఉన్నట్టుగా జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది. 3 విక్షేపము, 10 మంది కలిసి వచ్చాము. 10 మందిలో ఒకడు మునిగిపోయాడని అకారణంగా అజ్ఞానంతో దుఃఖాన్ని కొని తెచ్చుకోవడం. మంచి పనులకు మంచి ఫలితాలు, చెడు పనులకు చెడు ఫలితాలు వస్తాయి. కాబట్టి మనస్సు కొంత సమయము సంతోషంగా ఉంటున్నాం, కొంత సమయం దుఃఖంతో ఉంటున్నాం. ఇవి ఉంటే ఆనందంగా ఉంటాను అని కొన్ని కోరికలు పెట్టుకుని వాటిని సాధించడానికి శరీరము మనస్సును ఉపయోగిస్తూ లేకపోవడం వల్ల, అజ్ఞానం ఉండటం వల్ల 100,000 జన్మలు ఎత్తుతూ జీవిస్తున్నాం. దీనినే విక్షేపం అంటాం. అంటే అసలు ఆత్మజ్ఞానాన్ని కలిపివేసి అజ్ఞానంతో నేను కాదని దానిని నేను అని భావించడము. 4 పరోక్ష జ్ఞానం. ప్రస్తాతత్రయ గ్రంథాలు
గ్రంథాలు ఆధారంగా బ్రహ్మం ఉంది, నాలో అంతర్యామిగా ఉంది అనే గట్టి నమ్మకం కలిగింది. 10వవాడు ఉన్నాడు అని చెప్పిన వాని మాట వివి దుఃఖాన్ని ఆపి నమ్మడానికి ప్రయత్నం మొదలయ్యింది. 5. అపరోక్ష జ్ఞానం. డైరెక్ట్ నాలెడ్జ్ నీవే అని 10వవాడివి. నీవే ఆనంద స్వరూపుడివి. నీవే నాశనం లేని పరమాత్మ. మనస్సు, బుద్ధి, శరీరం, ప్రాణం, పంచకోశాలు ఇవేమీ నేను కాదు. ఇవి అనుభవపూర్వకంగా తెలిసింది. నేను వీటినన్నిటినీ గమనిస్తున్నాను. అన్నింటినీ సాక్షిగా చూసేవాణ్ణి నేను. చెప్పు తెలుగు ఎట్లా చెప్పు ఎట్లా చెప్పు అందరూ ఎవరన్నా వస్తున్నారు.